अधिपतये नमः। श्री विष्णुरूपाय नमः शिवाय। शिवाय गुरवे नमः। ओम नमः चंडिकाय। नमस्ते शारदा देवी काश्मीरपुरवासिनी त्वामहं प्रार्थये नित्यं विद्यादानं च देहि मे। श्री कृष्ण शरणं मम। श्री कृष्ण शरणं मम। श्री कृष्ण शरणं मम। महादेव महादेव महादेव. ఇష్టాగోష్ఠిగా సాగుతున్నటువంటి ప్రవచన ప్రవాహ త్రిపదగామినిలో 273వ రోజు ప్రవచనము. ఇవాళ కేవలము కాళహస్తీశ్వర మహాత్మ్యము మాత్రమే ఉంటుంది. ఎందుకంటే ఇవాళ మన రామచరితమానస హిమక కొంచెం పని వల్ల ఇంట్లోనే ఉండిపోవాల్సి వస్తుంది. కాబట్టి మనం ఈ శివ ఆ మాణిక్యవల్లి కూతుళ్ళ భక్తి మనం వినాలి. అరే అక్కడ రిమోట్ రిమోట్ చంపకమా కనక శలాకలం తెగడు కన్యలు గట్టిన బొమ్మరిల్లు. కనక శలాకలం తెగడు. కనక శలాకలం తెగడు చూసా.
కనక 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 శలాక తెగడు కన్యకలు కట్టిన అది బొమ్మరిల్లు కనక శకాల తెగడు కట్టిన కన్నెల కన్యలు కట్టిన కన్నెలు బొమ్మరిల్లు కట్టిన శంభుని గుడి. బొమ్మ అది కనక శలాకము అంటే బంగారపు యొక్క శలాకము. బంగారు కణికలను అది బంగారు నిందించు కణిక సరిపోదు. బంగార కణికలను తెగడు అంటే నిందించు నిందించు అంటే సరిపోదు. బంగారపు కణికలు కూడా సరిపోయినటువంటి ఏమిటవి వీళ్ళు దేంతో కట్టారు? కన్యలు కన్యలు కట్టిన కట్టిన బొమ్మరిల్లు శంభుని గుడి. వాళ్ళు బొమ్మరిల్లు కట్టుకున్నారు, ఏవో అక్కడ ఉన్న దొరుకుతావు. కానీ అది ఎలా ఉందంటే బంగారపు గోడలతో కట్టినటువంటి గుడిని కూడా ధిక్కరిస్తుంది. దానికంటే ధిక్కరిస్తుంది. అక్కడ ఎవరు ఉంటారంటే అది శంభుని గుడి. చూసారా, మహాదేవుడికి మీరు మీ భక్తి కావాలండి. మహాదేవుడికి మీ భక్తి కావాలి, అంతే తప్పితే మీకు ఇది కాదు కావాల్సింది. కనక శలాకలం తెగడు అంటే ధిక్కరించేటువంటి, తక్కువ చేసేటువంటి ఈ కన్యలు కట్టిన బొమ్మరిల్లు శంభుని గుడి. ఆ శంభుడు వచ్చి అక్కడ ఉంటున్నాడు. తర్వాత బొమ్మ శంకరుడు బోనము గుజ్జన గూడు. బొమ్మ శంకరుడు ఈ శంభుని గుడి అక్కడ ఏం చేశారు? అందులో ఒక శివ విగ్రహం, శివుడి యొక్క విగ్రహం, శివలింగం పెట్టేశారు అక్కడ. బొమ్మ అంటే పాంచాలిక. అది బొమ్మ అంటే పాంచాలికము. దంతములోనగు వానిచే నిర్మించిన ఆట వస్తువు. బొమ్మ ఆట వస్తువు, అదే బొమ్మ అంటే దంతములతో కానీ చెక్కలతో కానీ ఇంకో విధంగా కానీ ఆ శివుడి యొక్క విగ్రహాన్ని కానీ శివుడి యొక్క విలంగాన్ని కానీ వీళ్ళు బొమ్మరిల్లు చేసి ఆ బొమ్మరిల్లు ఆయన పెట్టారు. విచిత్రం ఏంటంటే ఆయన అందులో వచ్చి ఉన్నాడు. అది బొమ్మ కాదు, అది బొమ్మ అని మనం అనుకుంటున్నాం, అది బొమ్మ కాదు, అది ఆయన. తర్వాత బోనము గుజ్జన గూడు. అది బోనము గుజ్జన గూడు. బోనం అంటే మరి ఈ శివుడికి మరి పెట్టే నైవేద్యం ఏమిటయ్యా? బోనము గుజ్జన గూళ్ళు. గుజ్జన కూడు. గుజ్జన కూడు అంటే వీళ్ళు బొమ్మకు పెట్టేసిన ఇప్పుడు ఆడుకునేటప్పుడు వాళ్ళు నిజంగా వంటకం చేసి పెడతారా? ఇదిగో నేను నీకు పరమాన్నం పెడుతున్నా అని ఇట్లా పెడతారు ఏదో అక్కడ, అది దొరికదు. అక్కడ ఏదైనా కావచ్చు, అది బొమ్మకు పెట్టేటువంటి ఆహారం, అది దాన్ని గుజ్జన కూడు అంటారు. గుజ్జన కూడు అంటే అది ఒక ఆకులు కావచ్చు, లేకపోతే అవి కాయలు. మీరు కాయలు అంటే మళ్ళీ ఏవో దానిమ్మలు, యాపిల్స్, పరుడు పళ్ళు అవేం కావు. చిన్న చిన్న కాయలు ఉంటాయి, తుమ్మకాయలు అనుకోండి, అవి తీసుకొచ్చి అవి పెట్టారు. ఆయనది ఆహారంగా తీసుకున్నాడు. అంటే ఆయన్ని భక్తి చూస్తాడు తప్పితే ఇదేం చూడండి. వేట్క చేసిన పనులన్నీ, అది వేట్క చేసిన పనులన్నీ శివుని సేవ. వీళ్ళు వేడుకతో చేసే పనులన్నీ కూడా వాళ్ళు హాయిగా ఏదో చేసుకుంటూ ఇట్లా ఒక చిన్న సుగంధం వేశారు అనుకో, అయిపోయింది, గంధం సమర్పయామి. వాళ్ళకు ఉన్నటువంటి ఒక చిన్న దారపోకు తీసి ఇట్లా వేశారు, వస్త్రం సమర్పయామి. ఆయన అది వస్త్రంగా తీసుకున్నాడు, ఇంకోటి తీసుకున్నాడు, అది యజ్ఞోపేతంగా తీసుకున్నాడు ఆయన. వీళ్ళు వేడుకతో చేసే పనులు, అక్కడ ఉన్నటువంటి ఏవో ఆకులు, మళ్ళీ ఆకులు అంటే బిల్వ దళాలు, తులసి దళాలు, ఇటువంటివి కాదు, ఏవో పిచ్చి చెట్లు ఆకులు ఉన్నాయి, ఆ ఆకులు తీసుకొచ్చి ఇవిడిగా వేసేవారు. అవి ఆయన బిల్వ దళాలుగా తీసుకున్నాడు. అక్కడ ఉన్నటువంటి ఏవో పూలు, గడ్డి పూలు అయినా సరే వేశారనుకోండి, అవి పద్మ పూలుగా తీసుకున్నాడు. పైగా ఇంకా చెప్పాలంటే కల్పవృక్షం పూలుగా తీసుకున్నాడు. వీళ్ళు చేసేది ఏదైనా ఆయన సేవగా తీసుకున్నాడు. వీళ్ళు అక్కడ ఏదో మన తినడానికి పనికిరాని ఏదో వస్తువు తీసుకొచ్చి కొన్ని నివేదన అనేటప్పటికీ ఆయన అదే పంచభక్ష పరమాణాలుగా తీసుకున్నాడు. పంచభక్ష పరమాణాలుగా తీసుకున్నాడు ఆయన. కాబట్టి వీళ్ళు చేసే ప్రతి పని ఆయన తన సేవగా స్వీకరించేశాడు.
అది సంగతి. తీసుకుని పనులని శివుని సేవ అనగా బిడ్డ పాట్లుగా మనమున ఊహ సేయుదురు. అది బిడ్డ పాట్లు మనముగా ఊహన చేయరు. వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళ మనసులో ఏ ఊహన చేస్తారంటే ఆ శివుణ్ణి బిడ్డ పాట్లుగా. ఇక్కడేమో బిడ్డ అనుంది, ఇక్కడేమో పడ్డ పాట్లు. అది పడ్డ పాటలే కరెక్ట్. బిడ్డ పాటలుగా పడ్డ పాటలుగా మన మనసు ఎదురు అనుభవించిన శ్రమలుగా. వాళ్ళు వీళ్ళు ఎంతలా శ్రమ పడిపోతున్నారా బాబు అనుకుంటారు. మన ఊహ సేయుదురు. మానునే తొల్లిటి జన్మ అది మానునే తొల్లిటి జన్మ వాసనలు. ఇదండి అసలు అండర్లైన్ చేసుకోదగిన పాయింట్. మనకి కిందటి జన్మ వాసనలు పోవండి. ఇప్పుడు మరి ఇది ఎవరు వాళ్ళకి నేర్పారు? ఆవిడ ఏమన్నా టీచర్స్ పెట్టి నేర్పించిందా? అలా నేర్పితే వాళ్ళకి ఏమి రావాలి? కామ సంబంధమైన విషయాలు అన్నీ రావాలి. కాబట్టి ఈ ప్రతిదానికి మీరు తల్లిదండ్రులు నిందించకండి. వాళ్ళ అమ్మనాన్నలు పెంచారు. ఎవ్వరు ఎవరిని ఎలా పెంచరు. మంచిగాను పెంచరు, చెడ్డగాను పెంచరు. మైండ్ ఇట్. మనం మంచిగాను పెంచాం, చెడ్డగాను పెంచాం. వీఆర్ ఓన్లీ ఇన్స్ట్రుమెంటల్. నీవు నీ ప్రకారమే వాళ్ళు పెంచి పడి ఉంటే, నువ్వు ప్రకారమే పెంచినట్టు ఉంటే నీ కొడుకులందరూ లేదా నువ్వు పాఠం చెప్పిన వాళ్ళందరూ ఒకేలాగా ఉండాలిగా. ఒకళ్ళేమో మహాత్ముడు అని ఒకరిని ఇదిగోనో నువ్వు చెప్పావుగా. కాబట్టి మానునే పూర్వజన్మ వాసన. కొంతమందికి భక్తి అనండి ఏదైనా సరే సహజంగా ఉంటుంది, అంటే వాళ్ళతో పాటు. కొంతమందికి ప్రభావం, అంటే ఎవరి వల్ల రావచ్చు, అది కూడా పూర్వజన్మ వాసనే. కొంతమందికి అభావం, ఏమైనా వాడికి ఎక్కదు. అటువంటి వాడిని మనం ఎంత తొందరగా వదిలేస్తే అంత మంచిది, మనకి మంచిది. లేకపోతే చివరికి నువ్వు కూడా వదిలేయాల్సిన పరిస్థితి ఏర్పడు. నువ్వు కూడా వదిలేయాల్సిన ఏర్పడే పరిస్థితి. కాబట్టి మానునే పూర్వజన్మ వాసన. నీకు భక్తి అనేటువంటిదండి అంత తొందరగా వచ్చేటువంటి విషయం కాదండి. అది మన పిల్లవాడు నిజంగా అలా చేస్తుంటే మనం చాలా దానికి సంతోషించాలి. అది మత్తేమో చదువం పెట్టిన పట్టదు ఆత్మల కులాచార ప్రధానోల్లాస అదే మదనామ్నాయ తదంగ శాస్త్రములలోన క్లేశము తదంగ శాస్త్రములలోన క్లేశము ఛిద్రసాదాస్పద శైవాగమ ఏకవారమే పఠింపన్ వచ్చున్. ఇక్కడ ఆపాలి. ఇది నిజంగా బ్రహ్మాండమైన సమాసం, కానీ మనం నేర్చుకుంటే ఇది కొటేషన్ కావడదు. మానునే పూర్వజన్మ వాసన. ఇది ఒకటి. వాళ్ళని కూర్చోబెట్టి వీళ్ళమ్మ ఓహో చెప్పిస్తోంది. ఏమిటి? కామశాస్త్రములు. ఎలా చెప్పిస్తుంది? తదంగ శాస్త్రములు ఓహో చెప్పిస్తోంది. మనం కళ్ళు ఇలా తిప్పాలి, చేతులు ఇలా తిప్పాలి, ఇలా ఆకర్షించాలి, ఇలా ఉండాలి. అవన్నీ ఇప్పుడు మీకు నేను నటించి చెప్పనా, లేకపోతే అభినయించి చెప్పనా, లేకపోతే ఆ పుస్తకం తీసి అవి నేర్పించింది? ఒక్క వర్షంగా అడుగుతున్నాను, అవి మనకు రావు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. మనకు వచ్చని మీరు అనుకుంటే మీకు భ్రమ. ఇప్పుడు మాకు అందులోనే 84 బంధాలు చెప్పారు. మనకి ఏ బంధాలు వచ్చు? ఆ ఒక్క బంధం కూడా రాదు. మీరు వెళ్ళి కావాలంటే పుస్తకం తీసి చూడండి, ఒక్క బంధం కూడా రాదు. మనం అంటే బాగుండదు, కానీ మనకి తెలిసిన బంధంలో ఒకటే పశు సంబంధం అంతే. అందుకే వీళ్ళకి ఏంటంటే వీళ్ళు దాంట్లో రసాస్వాదన చేయలేకపోతారు. రసాస్వాదన నువ్వు చేయగలిగితే
అది బ్రహ్మాండమైన శాస్త్రం. అది శాస్త్రం కాబట్టి పరమ బ్రహ్మచారి అయినటువంటి వాత్సాయనుడు కామశాస్త్రం ఎందుకు రాస్తాడండి? ఆయన బ్రహ్మచారి. మీకు ఇప్పుడు నాట్యశాస్త్రం రాసినవాడు ఆంజనేయుడు. కాబట్టి ఇప్పుడు వీళ్ళకి ఊహ పాఠాలు చెప్పిస్తుంది, ఈవిడ రుద్దుతోంది. వెళ్ళగలేదు అక్కట్లా ఎన్నిసార్లు చెప్పినా సరే, అమ్మ నిన్నేగా అమ్మ చెప్పానంటే ఏమో అదే శైవాగమ శాస్త్రములు ఒక్కసారి అలా చెప్తే చాలు. అమ్మా శివుడికి అభిషేకం చేయాలి, అలాగండి నాకు నిన్న చెప్పారు, నాకు అర్థమైపోయింది, నమస్తే అస్తు భగవంతురా, అది వచ్చేస్తుంది ఒక్కసారి చెప్తేనే. ఇది ఎన్నిసార్లు చెప్పినాడు అంటే దీని అర్థం ఏంటి? నీ మనసు దేని యందు లగ్నమయ్యిందో అది నీకు ఒక్కసారి చెప్పగానే వచ్చేస్తుంది. నీ మనసు దాని యందు లగ్నం కాలేదు అనుకో, అది నీకు ఎన్నిసార్లు చెప్పినారు గుర్తుపెట్టుకోండి. ఊరికే నువ్వు వాడిని కూర్చోబెట్టి నీకు వచ్చిందంటే వాడి మనసు లగ్నం అవ్వాలి. మనం చెప్పడమే మనం చేయగలిగింది. మానవుని పూర్వజన్మ వాసనలు గుర్తు ఇప్పుడు నువ్వు చెప్పడం వల్ల వాడికి వస్తుందని అనుకుంటే, మనం చెప్తే ప్రతివాడికి రావాలిగా. మనం చెప్తే ప్రతివాడికి రావాలి ఎవరమ్మా. కాబట్టి మనం చెప్తే ప్రతివాడికి రావాలి కదా, ఎందుకు రావట్లా? చెప్ప మళ్ళీ చదవమ్మా. చదువని పెట్టిన పట్టదు, చదువని పెట్టిన పట్టదు. ఓహో చదివించడానికి చదివిస్తుంది ఆవిడ. వీళ్ళు ఆ తల్లి పోరు, ఆ చెప్పేవాళ్ళ పోరు భరించలేక వాళ్ళ మాట వింటూ ఉన్నారు, మళ్ళీ అంటూ ఉన్నారు. కానీ మనసుకు మాత్రం ఎక్కట్లా. చదువని పెట్టిన పట్టదు ఆత్మలకి, వాళ్ళకి మనసులో కట్ల ఏమిటి వాళ్ళకి పట్టట్లేదు? ఆత్మల కులాచార ప్రధానోల్లాస మదనాన్మయ. మదనము అంటే కామశక్తి, ఆమ్రయం అంటే మంత్రాలు. కామశాస్త్ర మంత్రాలు నేర్పి ఉంది ఆవిడ. మంత్రాలు అంటే ఏంటంటే ఇక్కడ ఆమ్నాయం అంటే ఈ మంత్రాలు ఊహ చెప్తోంది. మంత్రములు అంటే ఆ పద్ధతులు. మా ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఈ పద్ధతిలో ఉండాలి, ఇలా నడవాలి, ఇలా చూడాలి, అలా ఆ మదనామ్నాయ మంత్రములు వీళ్ళకి పట్ల ఎంతసేపు చదివించారు. 10 గంటలు చదివించి ఎవరు చెప్పాలని మర్చిపోయారండి, గుర్తు రావట్లేదు. శివుడికి సంబంధించిన విషయాలు ఎంత క్లిష్టమైందైనా సరే నువ్వు ఒక్కసారి చెప్పంగానే జటాటవి కళ జ్వల అనగా వచ్చేసింది. గురుగారు చెప్పేస్తుంది ఏమనండి, జయత్వద్భ్రమద, ఇది వచ్చేస్తుంది ఒక్కసారి చెప్పంగానే. అది ఎన్నిసార్లు చెప్పినా అసలు ఎక్కట్లా రావటం వల్ల దేవుడు అసలు ఎక్కట్లా. ఇప్పుడు చెప్పండి, మన పెంపకమా కారణము, వాళ్ళ పూర్వజన్మ వాసన కారణం. కాబట్టి మీరు సత్సంతానం కలగడం మహాదేవుడు దయ. ఆయన అనుకున్నాడు, నేను పెంచేస్తాను, నువ్వు పెంచేది ఏంటంటే, నువ్వు పెంచేది ఊరికే పెంచేస్తాను. ఈ అహంకారం నీకే పోట్లే అహంకారం. నువ్వు మీ అన్నయ్య, నువ్వు మీ అక్కయ్య, నువ్వు మీ చెల్లు, నువ్వు మీ తమ్ముడు ఒకేలాగా ఉన్నారా? లేరే మరి. తదంగ శాస్త్రములలో ఉన్న క్లేశము, అది తదంగ శాస్త్రములు అంటే మదనాన్నకు సంబంధించిన అంగశాస్త్రములు కూడా నేర్పుతున్నారు. వీళ్ళకేం పట్టట్లేదు. కానీ చిద్రసాదాస్పద, అది చిద్రసాదాస్పద. చిత్ అంటే జ్ఞానం, రస చిద్రసం, చిదాని. ఇప్పుడు మనం చెప్పట్లా, మనం మహాశక్తి కుండలని బెసదంతు తనేసి వాగ్భవ కూడైక స్వరూపం హోమజ చిదేక రసరూపిణి, చిదేక రసరూపిణి. చిత్ జ్ఞానము మాత్రమే ఆవిడ దగ్గర. ఆ రసము యొక్క ఆస్వాదన యొక్క శైవాగమములు ఒక్కసారి చెప్తే వాళ్ళకి పట్టేస్తారు. దాని అర్థము, అంతరార్థము, పరమార్థం కూడా అర్థమైపోతుంది.
ఈ చిదేక రసరూపిణి అయినటువంటి ఆవిడ అర్థము, అంతరార్థము, పరమార్థము హాయిగా అర్థమైపోతుంది. ఈ కామశాస్త్రములు ఇవి వ్యర్థం అయిపోతుంది. చిద్రసాదాస్పద శైవాగము ఏకవారమే ఒక్కసారి చదివితే చాలు వచ్చేస్తుంది. వచ్చున్ కన్యాద్వయంబు ఈ ఇద్దరు కళ్ళకి మానికి వాళ్ళకి ఇద్దరు పుట్టారు. ఎవరు? మన కమల పిల్లలు ఇద్దరికి అలాగే ఉంది. ఉదయం పైన ముహూర్తం పెట్టిదకు ధన్యుల్ మెచ్చగా నిచ్చలు అమ్మ ధన్యుల్ మెచ్చగా నిచ్చలు. వాళ్ళు అలా పుట్టిన ముహూర్తం ఎటువంటిదో, ఆ జాతక బలం ఎటువంటిదో గాని ధన్యుల్ మెచ్చగా అంటే ధన్యులైన వాళ్ళు, పుణ్యులు వీళ్ళు మెచ్చుకుంటున్నారు. ఎప్పుడు అది ఏమి వాళ్ళ శైవాగం అంటే వాళ్ళకి వచ్చేసిందిరా నమ్మకం. వాళ్ళకి ఒకసారి చెప్పగానే వచ్చేస్తుంది. నమస్తే అస్తు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ అంటున్నారు. శివుడికి సంబంధించిన ఒకటి చెప్పు, ఆ లింగ స్వరూపం, లింగము అందానికి అర్థం చెప్పు, వాళ్ళు చెప్పేస్తారు. మరి ఇది ఎంతోసేపు చెప్పిన వాళ్ళు అసలు రావడం మాట దేవుడికి అసలు ఎక్కట్లేదు. చెప్పాలి. శివ పూజనాసక్తి చిన్ని చన్నుల పెక్కువయు ప్రత్యాహంబును నయము చూప అంటే శివ పూజలో ఉన్నటువంటి ఆసక్తి, ఆ శివ పూజలో ఆసక్తి ప్రతిరోజు ఏం జరుగుతుందంటే చిన్ని చన్నులు అంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి పెక్కువయు అంటే అవి చిన్నగా ఉన్న పెక్కువయు పెరుగుటయు తాత్పర్యమును తెలియజేస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఏం జరుగుతుంది, అవి పెరిగినాయి. అవి ఎలా పెరిగినాయో, వాళ్ళ వక్షస్థలం ఎలా పెరిగిందో వాళ్ళ మధ్య శివ పూజ ఆసక్తి అలా పెరిగింది. అంటే నిజంగా అవి పెరగడం అంటే జరిగింది, వీళ్ళకి కామాసక్తి పెరగట్లా. తర్వాత శైవాగమాంతర జ్ఞానంబు తనులతా ప్రభ అంతంతకు అభినవముగా ఈ శైవాగమంలో వీళ్ళకి వచ్చినటువంటి జ్ఞానము వాళ్ళకి శరీరం పెరిగిన కొలది మంచి ప్రభ అంటే ఛాయ, అంటే మిసమిస అంటారు చూసారా, ఆ యవ్వనంలో ఉన్నటువంటి మిసమిసం అది ఎక్కడ కలుగుతుంది అంటే వాళ్ళ శరీరంలో ఆ శైవాగమ జ్ఞానము కనిపిస్తుంది. వాళ్ళకి ఇదేమి కనిపిస్తుంది, శైవాగమ జ్ఞానం పెరుగుతుంది. ప్రభ ఎలా పెరుగుతుందో జ్ఞానం పెరిగితే ముఖవర్చస్సు పెరుగుతుంది. అది పార్వతీ ప్రాణేశ భక్తియు అది పార్వతీ ప్రాణేశ భక్తియు పూకట్లు వెలసి నాటి నాటికి వృద్ధి పొందాయి. పార్వతీ ప్రియుడు, పార్వతీరమణుడైనటువంటి పరమేశ్వరుని ఎట్ల భక్తి కూకట్లు అంటే వాళ్ళ వయసు పెరిగిన కొద్ది శిరోజాలు పెరుగుతాయి కదండి. ఇప్పుడు ముందర చిన్నప్పుడు ఇంత చిన్న పిల్లకేస్తాం, తర్వాత ఇంత బాగా జడ అవ్వదు. ఆ కోకట్లు ఎలా పెరుగుతుందో ఆ పార్వతీ రమణుడి యొక్క పరమేశ్వరుడి పట్ల భక్తి అలా పెరుగుతుంది. చూడండి, ఇవన్నీ పెరిగితే ఏమిటి జరగాలి? నిజానికి ఇది శరీర అలంకరణలోను, మనం ఫేస్ చేయించుకోవడంలోను, తర్వాత గ్లామర్ పెంచుకోవడంలోను, తర్వాత వీటి గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు, ఎంత కష్టపడతారో. అటువంటివి ఇవి శివభక్తిని పెంచుతున్నాయి. తర్వాత
వార కులాచార వాసన అది వారకులాచార వాసన బాల్యంబులొక పూట పూటగా బాల్యంబులొక పూట పూట బాల్యంబులొక పూట ఒక పూట ఉడిగిపోవా. చూడండి, ఈ బాల్యం నెమ్మదిగా దాటి వీళ్ళు యవ్వనంలోకి ప్రవేశిస్తారు. అంటే బాల్యం పోతుంది. బాల్యము పోతున్న కొద్దీ ఎలా పోతుంది? వారకుల అంటే వేశ్యకుల యొక్క ఆచారాలు వీళ్ళల్లో సన్నగిలిపోతుంది. మొత్తం బాల్యం పోయి యవ్వనం వచ్చేటప్పటికి అసలు బాల్యం మొత్తం పోయింది. ఆ వారకులాచార ఆ వాసనలు కూడా పోయింది. ఏదో చిన్నప్పుడు వీళ్ళు తెలిసి తెలియక ఏదో అమ్మ చెప్పింది కదా అని చెప్పేసి అమ్మ చెప్పినట్టు చూడటం, అమ్మ చెప్పినట్టు మాట్లాడటం, అమ్మ చెప్పినట్టు నడిచాడు. నెమ్మదిగా ఈ శివభక్తి పెరిగేటప్పటికి ఈ వారకులాచార వాసన అంతరించిపోయింది, సంపూర్ణంగా అంతరించిపోయింది. అంటే కోకటి వేళతో పోయింది. తర్వాత శాంభవంబైన తేజంబు శాంభవంబైన తేజంబు అంటే శాంభవ తేజస్సు. వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకు ఉన్నటువంటి జ్ఞానేంద్రియాలు మొత్తం శివుడి గురించి. చూస్తే శివుడు, వింటే శివుడి గురించి, అంటే శివుడు. వాసన చూస్తే శివ నిర్మాణం, తాకితే శివుడిని. అంటే జ్ఞానేంద్రియములు మొత్తము ఆ శివుడితోనే ఉంటుంది. అది శాంభవ తేజం. శాంభవ తేజము శైశవాపగమ వయోగణ్య లావణ్య గౌరవంబు హృదయమున అంగకంబుల ఉదయముదయ. అదేం జరిగింది? ఇప్పుడు ఈ శాంభవ తేజస్సు నెమ్మదిగా శైశవ అపగమ అంటే శైశవ శిశువు దశ నుంచి అపగమం అంటే తొలగటం. అంటే ఆ బాల్యము యొక్క ఇప్పుడు బాల్యము శైశవము ఇవి ఉంటాయి కదా, అవి పోతుంది. పోగా వయోగణ్య లావణ్య గౌరవం, అది వయోగణ్య లావణ్య గౌరవము. వయోగణ్యము అంటే ప్రాయము చేత అది ప్రాయము చేతనైన యవ్వనము. అగణ్య అంటే లెక్క పెట్టలేనట్టు. లావణ్యము గౌరవంబు గురుత్వము. అంగకములు అంటే అవయవములైన ఉదయముదవన్ అంటే పొట్టమరించింది, అంటే ఉదయించింది, పుట్టింది. ఏం పుట్టింది? శైవము పోయి శాంభవ తేజస్సు పుట్టింది. చదువపోదు ఇరువురు మదవతులు. వీళ్ళు చదవడానికి వెళ్తారట. మదవతులు అంటే ఇప్పుడు మంచి అప్పంలోకి వచ్చారు. వీళ్ళు ఎటువంటి వయసు చదువుతున్నారంటే ఇవన్నీ వదిలిపెట్టేశారు. శివుడి గురించి తెలుసుకోవటం, శివజ్ఞాన ప్రదాయని. ఆ శివజ్ఞానము తెలుసుకోవడానికి వీళ్ళు వాడు. అది సరే. తర్వాత ఆ సమయంలో నియమంబున శ్రీకాళహస్తీశ్వరునకు కవితా చమత్కారంబు నక్కీరుండు చెప్పిన 100 పద్యంబులు పాఠంబు చేసి వీళ్ళు ఏం చేశారు? ఆ సమయంలో నక్కీరుడు 100 పద్యములు చెప్పారు. ఆ 100 పద్యాల్లో ఒక పద్యం కూడా మనం విన్నాం. అది ఎట్లా ఉంటుంది? ఆఖరిది ఈ ఒక పద్యం ఉంది, ఆ పద్యము చివరి మాటే రెండో పద్యం మొదటి మాట కావాలి. మీకు అప్పుడు చెప్పాను, దీన్ని ముక్త పదగ్రస్తం అంటారు. అలా చెప్పారు. ఆయన 100 పద్యాలు చెప్పారు. ఆ 100 పద్యాలు వీళ్ళకి నోటికి వచ్చాయి. రోజు అవి చదువుతూ ఉండేవాళ్ళు ఆ 100 పద్యాలు. శాంతం పద్మ అంటే అది రాయలేదండి, నేను ఊరికే చెప్తున్నాను. నాకు అది రాదు కాబట్టి, నత్కీయుడు చెప్పినవి నాకు రాదు కాబట్టి అది చెప్పకుండా నాకు వచ్చింది చెప్పాను. శాంతం పద్మాసనంతో అంటాం ఆ శివుడి మీద ఒక పువ్వు వేసినట్టు భావించారు. ఇలా రోజు వీళ్ళు చేస్తున్నారు.
కొంచెం వయసు వచ్చి వాళ్ళకి అంతటా వాళ్ళు చదువు వచ్చేటప్పటికి వీళ్ళు నేర్చుకునేదంటే నత్కీయుడు రాసినటువంటి 100 పద్యాలు నేర్చుకుంటారు. ఆ పద్యాలు నేర్చుకోమని వీళ్ళకి ఎవరన్నా చెప్పారా? అవి నేర్చుకోమని చెప్పలేదు సరికదా, ఇవి నేర్చుకోమని వాళ్ళమ్మ చెప్పింది. వాళ్ళమ్మ చెప్పినవేమో వీళ్ళు నేర్చుకోలేదు. వాళ్ళ అమ్మ చెప్పనటువంటి 100 పద్యాలు వీళ్ళు నేర్చుకున్నారు. అది సరే. ఇప్పుడు చెప్పండి, మనకి వానునే పూర్వజన్మ వాసనలు. అది కదా. 100 పద్యములు పాఠంబు చేసి 100 పద్యములు పాఠంబు చేసి అంటే కంఠోపాఠం చేసి నిత్య వ్రతంబుగా పఠించు. నిత్య వ్రతంబుగా. చూసారు, మనము భగవంతుని చేరడానికి నీకు ఒక మార్గం ఉంటే చాలయ్యా, ఒక్కటి ఉంటే చాలు, ఒక్కటి అయితే అది నియమంగా పెట్టుకోవాలి. అది ఎంత నియమంగా పెట్టాలంటే, ఇప్పుడు ఉదాహరణకి మీకు నాకు తెలిసిన 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. అంటే ఒకటి, ఇప్పుడు మా అబ్బాయి గురించి చెప్తే వీళ్ళ అబ్బాయి గురించి చెప్పడం అబ్బాయి కూడా. ఆయన నాకు తెలిసి 2000 సంవత్సరం వినాయక చవితి నాడు ప్రారంభించాడు సప్తస్వరూప పారాయణ. ఈ రోజు వరకు ఆఫీసులో ఎంతన్నా పని ఉంది, ఒక్కొక్కసారి మధ్యాహ్నం 2ంటికి స్నానం చేశారు. అప్పుడైనా సరే సుందరాకాండ పారాయణ చేసి ఇప్పటికీ శతాధికంగా సుందరాకాండ. అది కూడా శ్రీ సూక్త సహితం. రెండోది మన మాస్టర్ గారు రాంభట్ల మాస్టర్ గారు గణపతి తర్పణ. ఆయన నాకు తెలిసి 2019 నవంబర్ 27 ఆ టైంలో అర్పణ చేయకుండా ఆయన ఉంటారుగా కంబాట్. వాళ్ళు చూడండి, నిత్య వ్రతంబుగా పఠించు. అది ఒక వ్రతంగా చేస్తారు. కఠిన కుచ కనక కుంభములు. కఠిన కుచ కనక కనక కుంభములు శంభుండే తమకు పరమ పురుషుండని ఉండ. అది శంభుండే. ఇప్పటికే చాలా కఠినంగా ఉన్నాయి. అవి ఎలా ఉన్నాయంటే, శంభుడే వాళ్ళకి పరమ పురుషుడు, అంటే వాళ్ళ పరమ దైవం అనుకోండి, భర్త అనుకోండి, నువ్వు ఏదైనా అనుకోవా, శంభుడే అని గుర్తు చేస్తున్నాయా అన్నట్టుగా ఉన్నాయట 2 వక్షస్థలాలు. ఇంకా చెప్పాలంటే 2 శివలింగాలు ఉన్నట్టుగా ఉన్నాయి. పుండ్రేక్షు కోదండ విద్యారూఢ కాంతామ తల్లియగు తల్లి దగ్గర కేతించి ఇట్లని. చూడండి, పుండ్రేక్షు కోదండ అంటే చెరకు విల్లు కోదండము. చెరకుని విల్లుగా చేసుకున్నటువంటి ఎవరు? మన్మధుడు. పుండ్రేక్షు కోదండ విద్యారూఢ అంటే మదన శాస్త్రం విద్యారూఢ, విద్య చేత ప్రసిద్ధురాలైనటువంటి, అంటే మదన శాస్త్రంలో మంచి సుప్రసిద్ధురాలు నేర్పరి అయినటువంటి వాళ్ళమ్మ కాంతామ తల్లి. అంటే ఈ మదన శాస్త్రముల్లో నేర్చుకున్నటువంటి స్త్రీలలో శ్రేష్ఠురాలైనటువంటి అమ్మ వీళ్ళమ్మ వీళ్ళ దగ్గరికి వచ్చింది. ఎవరి దగ్గరికి? కూతురు దగ్గరికి వచ్చింది. ఇప్పుడు నీ కొడుకున్నాండి, నువ్వు వాడిని ఏదో మనం కొన్ని సినిమాలు చూస్తుంటావు, వాళ్ళ అబ్బాయిని వాడు ఎస్పీనో చేస్తాడు, వాడికేమో అటు స్పోర్ట్స్ కానీ లేకపోతే ఇటు మ్యూజిక్ కానీ ఇంట్రెస్ట్. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, మనం సామధాన భేద దండోపాయాలు ఉపయోగిస్తాం. ముందరగా ఎవరైనా నేను ఎస్ఐ రా, నువ్వు కూడా ఎస్ఐ కావాలి కదరా అని చెప్పి, అరే నాన్న నువ్వు ఎస్ఐ కనుక అయ్యేట్టయితే నీకు నేను ఇది ఇస్తారా? దానం భేదం. చూడరా, మా కొలీగ్ రా, నేనేమో ఎస్పీని, నా కొలీగ్ ఎస్ఐ కొడుకేమో వాడు దాంట్లో పాస్ అయిపోయి ఎస్పీ అయిపోయాడు రా, నేను ఎస్పీనై నా కొడుకుని నేను ఏం చేసుకోలేకపోతున్నాను రా అని భేదం. ఇక లాస్ట్కి దండోపాయం. నువ్వు కనుక ఈసారి పాస్ అవ్వకపోతే ఇంట్లో బయటకు వెళ్ళిపోతుంది.
లేకపోతే నీకు నా ఆస్తిలో ఏదో ఇటువంటి దండం. అలా మనం నచ్చ చెప్తాం కదా. ఎప్పుడు నువ్వు మంచిది అనుకున్న మార్గంలో గుర్తుపెట్టుకో. నువ్వు నడిచే మార్గం మంచిదని నువ్వు గ్యారెంటీ ఇవ్వగలుగుతావు అండి? చెప్పండి. నేను నడిచే మార్గము ఖచ్చితము మంచిది అని నువ్వు చెప్పగలుగుతా? కెన్ యూ గివ్ గ్యారెంటీ? వాడికి మార్గం మంచి కాబట్టి మనం ఊరికే వాళ్ళకి అది ఇది చెప్పేది. మనం వాళ్ళ గురించి ప్రార్థన చేయడం మంచిది. వాళ్ళకి ఏదన్నా చేయి, వాళ్ళని ఏమన్నా చేయి, నీ దయ వాళ్ళ మీద ఉంటుంది. అది కాబట్టి. కానీ తల్లి ఊరుకోదు కదా. తల్లి చెప్పడానికి వచ్చింది. అన్నా మీరు ఇలా అయితే ఎలాగేమ్మా, ఆ పద్యాలు చదివితే మనకి ఏమొస్తుంది? బూడిదే. అరే ఇక్కడ నువ్వు చేసావు అనుకో, ఇవి నేర్చుకున్నావు అనుకో, ఇలా చక్కగా సంగీతం నేర్చుకున్నావు అనుకో, వీణ నేర్చుకున్నావు అనుకో, అవి చూసి చాలా ఆకర్షితులై కొంతమంది వచ్చారనుకో, మనకి కనక వర్షం వస్తుందమ్మా, మనకి కనక వర్షం వస్తుంది. ఇది ఎందుకేమ్మా అని చెప్పడానికి వచ్చింది ఆ తల్లికి. చెప్పలా. తర్వాత వేశ్యకూతులకు వేశ్యాధర్మము బోధించు. అదిగో వేశ్యకూతులకు వేశ్యాధర్మం బోధించడానికి వచ్చింది ఆవిడ. అదిగా వచ్చింది. చెప్పట్లే ఇది వస్తుందండి. ఇప్పుడు వేశ్యధర్మం మనం ఉన్నాం. ఇప్పుడు బ్రాహ్మణుడు నాన్న చక్కగా జవనం చేసుకోవాలరా అని చెప్పం. అలాగే ఒక క్షత్రుడు నాన్న నువ్వు యుద్ధం చేయాలరా అని చెప్తాడు. వాడు యుద్ధం చేయకుండా జపం చేస్తున్నాడు అనుకో, రే ఇదేమిటిరా నువ్వు జపం చేయడం ఏంటయ్యా, ఏ మనిషివా నువ్వు అని చెప్పడు వాడు క్షత్రియుడు. కాబట్టి ఇప్పుడు బ్రాహ్మణుడు అదే వీడు యుద్ధం చేస్తున్నాడు, నీకు యుద్ధం ఏంటి రావాలని జపం చేసుకోవాలి కానీ అని చెప్ప తర్వాత చెప్పం. 8 వాళ్ళుగా చెప్పు. మత్తేప పద్యం. ఈవిడికి వేశ్యాధర్మం బోధించడానికి ఆ తల్లి వచ్చింది. తర్వాత వెలియాండ్రులందరూ ఆవిడ చెప్తోంది. ఇప్పుడు ఇదే భేదం. ఇప్పుడు నీ కుర్రాడు బాగా తప్పాడు, వాడు చూడరా పక్కవాడు, వాడికి చూడరా 90 మార్కులు వచ్చారా, నీకేమైందిరా, నేను ట్యూషన్కి పంపిస్తున్నాను, మరి నువ్వు తీసుకెళ్ళమంటే నేను అదేదో ప్లే జోన్కి తీసుకెళ్ళాను, నువ్వన్నీ చెప్పవు. మరి నువ్వు మొన్న తీసుకెళ్ళమంటే అక్కడ అదేదో సరూర్ నగర్ పార్క్కి తీసుకెళ్ళాను, మరి నువ్వైనా కూడా నువ్వు మరి మార్కులు తెచ్చుకోపోతే ఎట్లా చెప్పు, నువ్వు పిల్లకి చెప్పవు. అలా వీడు చెప్తుంది వెలయాండ్రందరూ. మనం చూడమ్మా, మన వాడలో ఉన్నటువంటి వాళ్ళందరూ పిల్లలు చూడమ్మా మీలాగానే ఉన్నారా? వాళ్ళ పిల్లలు చూడండి ఎటువంటి వేషాలు వేసుకుంటారు, అంటే డ్రెస్సులు చూడండి ఎంత ఆకర్షణీయంగా ఉంది. మీరు చూడండి, వాళ్ళు మీలాగే ఇలా విభూతి పెట్టుకుంటున్నారా, మీలాగే ఇలా జటాజుటం కట్టుకుంటున్నారా, మీరు అలాగే ఇలా కదా రుద్రాక్షమాలు వేసుకుంటున్నారా? ఏమిటి మైది వాళ్ళు చూడండి ఎలా ఉన్నారు, చక్కగా చేతికి పూలు చుట్టుకో, వాళ్ళు మంచి జల్లో పూలు పెట్టు ఉంటాయి కదా. అదే ఎందుకంటే ఆవిడ ఏం చెప్తుంది చెప్పండి, మనం ఊహించేయచ్చు కదా. వెలియాండ్రందరూ సన్ను తించిరి నన్ను వేనోళ్ళు. అమ్మా నన్ను పొగిడారమ్మా, వేనోళ్ళు పొగిడారమ్మా, నీకు 2 కూతుళ్ళు పుట్టారు అనగానే సంతోషించారు, మీరేమిటి అమ్మా ఇలా అయిపోయారు. కాణాచికిన్ కలిగిన కాణాచి వాడండి అంటే కాణాచికి వంశాచారం ఈవిడికి అంటే ఈ మాణిక్యవల్లి. కాణాచి అంటే వంశాచారములకు కలిగన్ దిక్కని మీరు పుట్టినప్పుడే. దిక్కని అమ్మయ్య. ఇప్పుడు వేశ్యలకి వాళ్ళకి కూతుళ్ళు పుడితే సంతోషం, ఎందుకంటే వాళ్ళ వ్యాపార అభివృద్ధి ఎందుకు, వాళ్ళ పూర్తి అభివృద్ధి. కాబట్టి చూడమ్మా, అప్పుడు నన్ను సన్నుతించారు వేణోళ్ళ. ఇది 2 పైగా కమల పిల్లలు పుట్టారు, ఒకళ్ళు పుట్టారు సంతోషించారు, అందులో 2. ఏమిటమ్మా ఇది, నా గతి ఏంటి, నేను చేసుకున్న పాపం ఏంటి ఆవిడ అనుకుంటున్నది. పాపం అది నేను చేసుకున్న పాపం ఏంటి, నీకు ఇలా తయారయ్యారు.
పుట్టినప్పుడే పుట్టినప్పుడే గారామున నాకింకా నిష్ఫలమై పోగుల ధర్మముల్ వదల భావ్యంపై ధర్మముల్ అది వీళ్ళు చెప్తున్నారు అమ్మా. గారాములు నిష్ఫలమై పో కుల ధర్మముల్, అది నిష్ఫలమై పో గుల. ఈవిడేం చేస్తుంది, నిష్ఫలము పోగుల పెట్టాయి. ఈ చెవు పోగులు ఎక్కడికి తీసుకొచ్చి పెట్టాలో నాకు అర్థమై చావట్లా. నేను అందుకని పోగులా 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 అని 3 సార్లు అంటున్నాను నేను ఇక్కడ. నిష్ఫలమై పో కులాచారము. ఇక్కడ శాస్త్రం జరిగి గసరదవాదేశం జరిగి అక్కు బదులు గు వచ్చింది. నా బతుకు ఏం జరిగిందంటే దూర్చేటప్పుడు చచ్చిపోయిన వాడు కూడా బతికొచ్చి అమ్మ నువ్వు చదువుతావని తెలిస్తే నేను అసలు కాళహస్తి సమాచారం రాయకపోతున్నా, ఏదో నా నమశివ జపం చేసుకుని పోతున్నాను. మీకు తెలుసో లేదో దూర్చేటి పార్థివ శరీరం అంటే ఆయన చనిపోయిన తర్వాత శరీరం ఎక్కడుందో తెలుసా మీకు? తెలియదు. నేను చెప్తాను వినండి. కాళహస్తీశ్వరుడి గుడిలో ఉంటుంది అది. మీరు ఎప్పుడైనా అంటే ఇప్పుడు కనబడతానండి, అది ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం పెట్టేశారు. ఆ కాళహస్తీశ్వరుడి గుడి ప్రధాన అంటే ఆ గడప దాటితే మీరు గుడిలోకి వెళ్తారు. అక్కడ పెట్టారు ఆయన పార్థివ శరీరం. అంతటి భక్తుడు ఆయన. అది దాటితే మీరు గుడిలోకి వెళ్తారు. దాటే గుడిలోకి వెళ్ళాలి. అంటే మన గుడిలోకి వెళ్ళేవారు కానీ అది నిష్ఫలమైపో అంటే నిష్ఫలపో అరే పోరా ఏపో అంటాం చూడండి, అది అన్నమాట కులాచారము. చూసారా భాష ఎలా ఉంటుందో? ఈ పోగు తీసేవాడు పోగులాగా అన్నట్టుగా అర్థమైంది. నేనేమనుకున్నా అంటే ఈ చెవు పోగులు తీసి ఎవరన్నా ఇచ్చిందేమో అని దాన్ని ఎలా సమన్వయం చేయాలా అని ఆలోచిస్తున్నాను నేను. అది నిష్ఫలమైపో నన్నేమో మీరు పుట్టినప్పుడు సముద్రించారు పోగిడా, ఇప్పుడేమో నా పని అది నిష్ఫలమైపోయిందమ్మా. నా కులాచారం నిష్ఫలం. కాణాచి అంటే మన కులాన్ని మీరు నిలబెడతారని నేను అనుకున్నాను. మీకు ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్ మన సినిమా ఎగ్జాంపుల్ ఎస్పీ వాడి కొడుకు పుట్టంగానే నీ కొడుకు నువ్వు ఎస్పీ అయ్యా, నీ కొడుకు కమిషనర్ అవుతాడు, నీ కొడుకు లేకపోతే ఇంకా పెద్దవాడు అవుతాడు, సిఐ ఏదో ఐజీ అవుతాడు అనేది అనుకుంటా. వాడు ఐజీ కాదు కదా, కనీసం కానిస్టేబుల్ కూడా కాకపోతే ఏమిట్రా అని అంటారు. అలాగే నాకు మీరు పుట్టంగానే అందరూ అనుకున్నారు మన కులాచారం నిలిచిపోతుంది. ఇప్పుడు అదంతా కులాచారం అంతా నిష్ఫలమైపోయిందమ్మా. మీరేమో అసలు ఆ జోలికే పోవట్లేదు. ఎప్పుడు ఏదో నమశివాయ అని జపం చేస్తూ ఉంటారు. మీ వేషం చూస్తే వాడు ఎవడన్నా మన దగ్గరకు వచ్చిన వాడు కూడా కూర్చొని నమశివాయ అని జపం చేసి 10 రోజులు వేసి వెళ్ళిపోతాడు. ఏటమ్మా ఇది? ఇందుక మన దగ్గరకు వచ్చేది వాళ్ళు. ఏటమ్మా అది కులధర్మములు వదల భావ్యమే. ఇది కూడా చెప్తుంది మన కులధర్మములకు సాటి లేదు గువ్వల కన్నా అంటారు కదమ్మా. ఎవరికి వాళ్ళకి వాళ్ళ కులధర్మమే ధర్మం అమ్మా. మనది తప్పు కాదు, మీరు ఇదేం తప్పు అనుకోకండి అమ్మా. వాళ్ళు అలాగే ఇస్తారు కదా. మనది కులధర్మం ఏంటి? మన వేశ్యావృత్తి అంటే 10 మందిని ఆకర్షించడం, ఆకర్షించడం ద్వారా మన ధన సంపాదన మనం చేసుకోవడం. మీరు అది వదిలేశారు. అది వదిలేసి మీరు ఇప్పుడు చెప్పలా స్వధర్మే నిధనం శ్రేయ. వీళ్ళండి వీళ్ళు బాగా చదువుకున్న వాళ్ళు అయి ఉంటారు, బాగా గుర్తుపెట్టుకున్నారు. స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మం భయావహ చెప్పేసింది గీతలో. చెప్పలా నీ ధర్మం నువ్వు నిర్వర్తిస్తున్నా నువ్వు చనిపోయినా నీకు మంచిదే, పరధర్మము పాటించవద్దు అని చెప్పలా. మనకి పూజలు పునస్కారాలు జపాలు తపాలు అది మన ధర్మం కాదమ్మా. మనం చేయకూడదు అట్లా. మన ధర్మం ఏంటంటే చక్కగా అలంకరించుకోవాలి, పాడాలి, ఆడాలి, ఎవరు ఆకర్షించాలి, తద్వారా మనం సంపద సంపాదించుకోవాలి, 10 మందికి ఆనందం కలిగించాలి. అది కూడా భక్తే. ఇప్పుడు చూడండి మనం ఎలా సమర్థించుకుంటాం. అందుకే మీరు బాగా వాక్చతురతున్న చెప్పిన ప్రతి వాడిది ధర్మం అని మీరు అనుకోకండి.
ఇప్పుడు ఇలా చెప్తాడు ఒకడు, అవును వాళ్ళ ధర్మం అది, ధర్మం వాడు చేసిన తప్పే ఉంది అంటాడు. అప్పుడు నువ్వు కూడా చప్పట్లు కొట్టేస్తే అప్పుడు కరెక్టే కదా. కాబట్టి వాదులాడి గెలిచింది వేదం ఎలా అవుతుందండి? ఒక ధర్మం ధర్మమే. ప్రస్తుతం ఇప్పుడు అలా లేదు ధర్మం. ఎవరికి వాక్చతురత బాగా ఉంటుందో వాడు గెలిచేస్తాడు, వాడు చేసిన ధర్మం అయిపోతుంది. అది అందుకని ఎవడి ఇష్టం వచ్చిన వేషాలు వాడు వేసేస్తున్నాడు. ఇప్పుడు ఎవడి ఇష్టం వచ్చిన వేషాలు వాడు వేసేసి ధర్మం ధర్మం అంటున్నారు. అది తర్వాత మా అక్కలారా ఇప్పుడు చూడండి, తల్లి వాడి పిల్లలు అక్కలారా అంటే మనం అమ్మా అది అనమాట. మా అక్కలారా, మా అక్కవేమ్మా, మా అమ్మవేమ్మా, మా మాటేనమ్మా అంటే ముందర ఎవరైనా బతిమాలి చెప్తారు పిల్లలకి. వస్తూనే కళ తీసుకున్నారు, మా అక్కలారా. లతాంతాస్త్ర కళా లతాంతాస్త్ర కళా విధిజ్ఞులకు. అది లతాంతాస్త్ర, లతాంతుడు అంటే లత యొక్క అంతము. లత అంటే తీగ, తీగ యొక్క అంతము అంటే ఏ పువ్వు. దాన్నే అస్త్రముగా చేసుకున్నాం అంటే పువ్వుల్ని బాణములుగా చేసుకున్నటువంటి లతాంతాస్త్ర కళ. ఆ కళలో విధిజ్ఞుడు అంటే బాగా తెలిసినటువంటి వాడు. అగువార స్త్రీలలో చెప్పమ్మా. మనము ఈ మా కళార లతాంతాస్త్ర కళా విధిజ్ఞులకు వార స్త్రీలలో అంటే వేశ్య స్త్రీలలో కులధర్మం అవ్యంబి. మనము వేశ్యము, మన వేశ్యలు మన ధర్మాన్ని వదిలిపెట్టేసి నువ్వు వేరే ధర్మాన్ని పాటిస్తానంటారు. ఈ ధర్మం చెప్పండి అమ్మా, మీరు చెప్పండి. మీకు కూడా బాగా చదువు వచ్చింది కదా, ఇది ఎలా ధర్మం అవుతుందమ్మా చెప్పండి. వార వనిత అంటే భోగము స్త్రీ అని వేశ్య స్త్రీల్లో చెప్పవచ్చు. తర్వాత కొంచెం 8 అయిపోయింది. మహాదేవ ఇవాళ అమ్మవారికి అభిషేకము, తర్వాత చీర, పుష్పార్చన ఉంటుంది. కాబట్టి మహాదేవ. అప్పటి వరకు మిమ్మల్ని వెయిట్ చేయలేదు, మీరు కూడా ఇంట్లో చేసుకోవాలి. మహాదేవ పెట్టేశారు. ఎవరు లేరు? మహాదేవ 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 గురువు గారు. మహాదేవ తల్లి శ్రీలలిత మహాదేవ గురువు. దూర్చుడు ఏమనుకుంటాడు ఇప్పుడు? అయిపోయిందమ్మా. మహాదేవ చెప్తున్నారు మూర్తి అంకుల్, ఆయన వాయిస్ మనకి. అయ్యా మూర్తి గారు, మహాదేవ